మీకు అమర్చబడి ఉన్నవి శరీరములు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మంచి మాటను మనం చూస్తే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో గొప్ప మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. తెలుసా? ఇది ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, నేటి ప్రపంచ క్రైస్తవులకి అర్థం కాలేదు. ఆనాడు వారు ఎంతోమంది ప్రవక్తలను హింసించి మరి దేవుణ్ణి తెలుసుకోకుండా పోయారు. ఈనాడు ఎంతోమంది బోధకులను వేధిస్తూ వీరు తెలుసుకోవట్లేదు, వారు కూడా వీరికి చెప్పట్లేదు. కనుక చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు తెలియజేస్తున్న మాటలు. దానియేలు అంటున్నాడు, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నవి గనుక దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఎన్నోసార్లు చదువుంటారు కదా ఈ వాక్యం. ఇందులో ఉన్న భావం మనకు అర్థం కావాలి కదా. మళ్ళీ చదువుతాను, వినండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. ఏంటండి అక్కడ ఆయన మాట్లాడుతున్నది? ఏమంటున్నాడు తెలుసా? దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. అంటే ఈ దానియేలు అనే అతను తన దేహములో లోపల ఉన్నాడు. కనుక దానియేలును నేను నా దేహములో, నా దేహం అంటే దానియేలు వేరు, దానియేలు దేహం వేరు. దానియేలు అంటే ఎవరు? ఆత్మ. దానియేలు శరీరము, ఆయన దేహము. కనుక దానియేలు దేహములో ఉండి బాధపడుతున్నాడటండి. కనుక నేను అనగా ఆత్మ, నేను వేరు, నా శరీరం వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించాలి. ఎంతకాలం దేవుని యొక్క విషయాలు తెలుసుకోకుండా నామకార్థంగా ఉంటాం మనం? సత్యము తెలుసుకోవాలి, సత్యవంతుడైన దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. ఇంకెప్పుడండి? కనుక గాడ్ ఫాలోవర్స్ ద్వారా మేము అందిస్తున్న గొప్ప గొప్ప విషయాలను మీరు అర్థం చేసుకోవాలండి. మాది డినామినేషన్ కాదు. గాడ్ ఫాలోవర్స్ అంటే ఏంటి? దేవుణ్ణి వెంబడించు ప్రజలు. మేము, మీరు, అందరిది గాడ్ ఫాలోవర్స్. కనుక నువ్వు నేను అంటే ఆత్మలమే. మన శరీరం వేరు, మనం వేరు. మనం అంటే ఆత్మలం, మన శరీరం వేరండి. చూసారా ఎంత గొప్ప మాటలు ఇన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు తెలియజేయించాడు. ఇలాంటి విషయాలు తెలిస్తే నువ్వు నేను అంటే ఆత్మలమే, మనందరం కన్న తండ్రి అయిన దేవుని కుమారులమే అని తెలిస్తే ఈ లోకంలో మనుషులు తప్పు చేస్తారండి? ఈ శరీర కోరికల కోసమే బ్రతుకుతారండి? ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఈ లోకంలో జీవించి చచ్చిపోతారా? చెప్పండి. కనుక మరొక మంచి మాట చూద్దాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనంలో కన్న తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలు చదవండి. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అనడు. ఇదేంటండి ఈ మాట? కొంచెం వెరైటీగా ఉంది. నాకు దేహములో బాగులేదని అందులో నివసించేవాడెవడు అండండి. చూసారా ఎంత బాగుందో వాక్యం? అందుకేనండి జుంకితేనే దారుల కంటే మధురమైనది వాక్యం అంటారు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించేవాడెవడండు అంటే నాకు దేహంలో బాగలేదని చెప్పి నేను దీంట్లో నివసించను అని మనం అన్నమాట. ఇంతకీ ఈ దేహంలో ఉన్నవాడెవడు అంటే నువ్వు నేను అనే ఆత్మలమైన మనమే. శ్రీనివాసరావు అంటే ఎవరు? ఆత్మ. పలాని ఆనంద్ పాల్ అంటే ఎవరు? ఆత్మ. మరి ఈ లోకంలో పేర్లన్నీ వేటికంటే మీలో ఉన్న ఆత్మలకేనండి ఈ పేర్లు. ఈ శరీరాల్లో ఉన్న ఆత్మలకే ఈ పేర్లు. నువ్వు, నేను, శ్రీనివాసరావు, వాసు, మరి ఈ విధంగా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నామే, ఇవన్నీ ఆత్మలకేనండి. ప్రియమైన దేవుని పిల్లలారా తెలుసుకోండి. చాలామంది అండి చచ్చిపోయిన వ్యక్తుల దగ్గరికి వచ్చి ఒక మాట అంటూ ఉంటారు తెలుసా? ఎంత పెద్ద గొప్ప గొప్ప బంగళాలున్నా, కార్లు, భవంతులు ఉన్నా, మరి మనుషులు కట్టినవి కదండి గొప్ప గొప్పవి, జంతువులు కట్టలేవు కదా. మరి ఇన్ని గొప్ప గొప్పవి మనం కట్టుకున్నా మరి మనం చచ్చిపోయినప్పుడు ఆ గొప్ప గొప్ప ఎండలలో పండుకోబెట్టరండి. తీసుకొచ్చేసి బయట పండేస్తారు చిన్న టెంట్ వేసి. ఒక 6 అడుగుల ఒక కర్ర పుల్లలతోటి ఒక పాడిను తయారు చేసి అందుట్లో పనుకోబెడతారు కదా మనల్ని.
మన ఇంట్లో ఉంచుకోరు కదా. అప్పుడు వస్తారండి మన బంధువులు మనం చూడటానికి, వచ్చి ఒక్కసారిగా అమాంతం పోయిన బడి కౌగిలించేసుకుని ఎవరిని? చచ్చిపోయిన దేహాన్ని. ఏమంటారు? శ్రీనివాస్ అప్పుడే వెళ్ళిపోయావా నువ్వు? పలాని రాజు అప్పుడే వెళ్ళిపోయావా నువ్వు? ఏమంటే వాసు గారు మీరు వెళ్ళిపోయారా నాయనా అని ఏడుస్తూ ఉంటారు కదా. మరి ఎవరండి వాసు, ఎవరు సీను, ఎవరు? అక్కడే ఉన్నాడు కదా శవంగా. మరి వెళ్ళిపోయావా అని ప్రత్యేకమైన ఏడుపు దేనికి అంటారా? అందులో వాడు లేడు, అందులో సీను అనేవాడు లేడు, వాసు అనేవాడు లేడు, ఆనంద్ పాల్ అనేవాడు లేడు. మరి వీరందరూ ఎవరు అంటే, ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, వెళ్ళిపోయారండి అందుట్లో ఉన్న ఆత్మలైన మీరు మేమేనండి. అదేమిటి? అది నిర్జీవమైన శవం. కదలికలు లేదు, వినపడదు, కనపడదు, గుండె కొట్టుకోదు, అన్నీ ఉంటాయి కానీ ఉపయోగం లేదు. కారణం ఏంటి? దేహములో నివసించువాడు దేహములో నుంచి వెళ్ళిపోయాడు. అదే నువ్వు నేను అయిన ఆత్మ. ఎంతకాలం ఈ ఆత్మ సంగతులైన విషయాలను తెలుసుకోకుండా చర్చలకు వచ్చి ఎంతసేపటికి శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలని ఆలోచిస్తారు చెప్పండి? వెళ్ళిపోవాలి మనం. మన టైం దగ్గర పడింది. దేవుడిచ్చిన కాలం పూర్తయిపోతుంది. నేడు, రేపో, ఈ రోజు, ఈ క్షణమో, మరి కాసేపట్లోనూ ఈ ప్రపంచాలను వదిలిపెట్టి మనం లోకాలను దాటి కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని